నా వెనక ఉన్నది కొండ పరకాలలో పాతేస్తా జెండా అంటున్నారు కొండ దంపతుల కుమార్తె సుస్మితా పటేల్. వచ్చే ఎన్నికల్లో పరకాల నుండి పోటీ చేయడం పక్కా, గెలవడం కూడా పక్కా అన్నారు కొండ సుస్మిత. మంత్రి కొండా సురేఖ, కొండా మురళి దంపతుల కుమార్తె సుస్మితా పటేల్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ వచ్చేసింది. తన తల్లిదండ్రులు రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పరకాల నుంచే తాను కూడా రాజకీయ అడుగులు వేస్తానన్నారు కొండా సుస్మిత. కొమ్మల లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించారు కొండా సుస్మిత. కొండా మురళి మాట్లాడిందంటే ఎదురుంగున్నోడి ఆల్రెడీ ముగ్గురు నలుగురు గుండెలో వండుకొని అయింది. ఈసారి కూడా ఇప్పటి నుంచి కొమ్మల జాతర సాక్షిగా వండుకుంటాడు. పాత సాయంపేట నియోజకవర్గం, ప్రస్తుత పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ క్యాడర్ ఎన్ని ఇబ్బందులు పడుతుందో తనకు తెలుసన్నారు కొండా సుస్మిత. ఇక మీదట పరకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధిస్తానన్నారు. ఇక్కడ ఫస్ట్ రాజశేఖర రెడ్డి అంకుల్తోని జెండా వందనం చేపించింది కొండా దంపతులు. ఆ రోజు నుంచి వాళ్ళ రాజకీయ ప్రస్థానం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. నా రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందని చెప్తున్నా. నేను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచి మీకు ఖచ్చితంగా సేవ చేసుకుంటా అని, నా జీవితం ప్రజాసేవ అని చెప్పడానికి ఏం సంశయిస్తలేను. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు డాటర్ ఆఫ్ కొండా. మురళీధర్రావు గారు పక్కన నించున్నారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా, కానీ లేకపోతే ఇట్లా మాట్లాడేదాన్ని కాదు. నేను ఇంకా కొంచెం శాంతంగా మాట్లాడమన్నారని మాట్లాడినా, లేకపోతే ఎట్లుంటుందో తెలుసు కదా. మరోవైపు సుస్మితా పటేల్ వ్యాఖ్యలపై రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గీయులు ఫైర్ అవుతున్నారు. గతంలో కొండా మురళి కూడా రేవూరిని టార్గెట్ చేశారని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికావన్నారు.